ఓకే అక్క, ఈరోజు చూద్దాం దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో మనతో, నాతో, అందరితో, మనందరితో, ఇంక్లూడింగ్ మీ. నువ్వు ఎవరో నీకు తెలుసా? ఈ ప్రశ్నకి మనకి సమాధానం దొరకాలి అంటే ఇంకొక ప్రశ్న ఉంది. అదేంటంటే, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కాదు, ప్రేమిస్తున్నామా? ప్రశ్న ఇది. మనల్ని ప్రశ్న దేవుడు అడుగుతున్నాడంటే ప్రేమించట్లేదని అర్థం. మీరు అనకండి నేను నిజంగానే ప్రేమిస్తున్నాను అని, ఎక్కడో లోపం ఉంది మన ప్రేమలో. అక్షిత అక్క కొంచెం, అనిత అక్క కొంచెం మ్యూట్లో పెట్టుకురా, కొత్తగా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ అక్క ఈరోజు. ఎస్, గ్లోరీ టు గాడ్. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మొట్టమొదటి ప్రశ్న, నువ్వు ఎవరో నీకు తెలుసా? దీనికి ఆన్సర్ తెలియాలంటే ఇంకొక ప్రశ్నతో దేవుడు వస్తూ ఉన్నాడు ముందుకి. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అంటే దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ కట్గా చెప్పుకుందాం, ఎందుకంటే తక్కువ సమయం ఉంది కాబట్టి. తల్లిని తండ్రిని మనం ప్రేమిస్తాము, కరెక్ట్గా చెప్తాను. గర్భము నుండి బయటికి ఇప్పుడు మామూలుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక బిడ్డకి తల్లికి అసలు ఆ బంధం ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. యాక్చువల్గా నేను ఇంకా కన్సీవ్ అవ్వలేదు కాబట్టి ఆ బంధం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ దేవుడు ఇచ్చిన జ్ఞానం చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ తల్లి ఎంత ఆనందిస్తుందంటే కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు మనం అందరం ఎలా చూస్తున్నామంటే, తల్లి గర్భంలో బిడ్డ ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, లేకపోతే కూతురు ఉంది అని. కానీ తల్లి ఏమనుకుంటుందంటే, నా బిడ్డ ఉన్నాడు, బయటికి రావాల్సిన అవసరం లేదు, ఆ 9 months కూడా నాతో నా బిడ్డ ఉన్నాడు, నాతో నా కుమారుడు ఉన్నాడు, లేకపోతే నాతో ఇంకొక వ్యక్తి ఉన్నారు, చిన్న బేబీ ఉంది అనే విశ్వాసం అనమాట తల్లిది. ఆ తల్లికి 9 months దాటక ముందు వరకు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఆ గర్భంలో బిడ్డ ఎలా రియాక్ట్ అవుతున్నాడు అని అడిగితే అండి, మన డాక్టర్ల కన్నా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయగలదు ఒక తల్లి. ఎందుకు అంటే, డాక్టర్ మేబీ ఆ అనుభూతిని పొందుండకపోవచ్చు. అక్క దయచేసి అనిత అక్క మ్యూట్లో పెట్టుకురా. డాక్టర్ ఆ అనుభూతిని, నేను అనేది లేడీ డాక్టర్స్ గురించి కాదండి, జెంట్స్ డాక్టర్ గురించి అంటున్నాను. ఎమోషనల్గా వాళ్ళు ఫీల్ అయ్యి ఉండకపోవచ్చు జెంట్స్ డాక్టర్స్ అయితే, కానీ ఒక స్త్రీ ఆ యొక్క అనుభూతిని పొంది ఉంది. మీరు అందరి తల్లులే కదా ఎంతో కొంతమంది ఇందులో, అవునా? ఎస్. అంటే నేను బిడ్డల్ని మొత్తం పక్కకి నెట్టేసి బ్రతికే వాళ్ళ గురించి చెప్పట్లేనండి, బిడ్డ కోసం పరితపించే వారి గురించి నేను మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఈ రోజులలో 2వ కేటగిరీ లాస్ట్లో మాట్లాడదాం. ఇప్పుడు మొదటిగా ఇది, మనం అందరము ఎంతో కొంతమంది ఇందులో పిల్లల్ని కలిగి ఉన్నాము, అవునా? ఎస్. అయితే మీరు ఒకసారి ఆలోచించండి, నా బిడ్డకి ఆకలిసినప్పుడల్లా నాకు ఆకలిస్తుంది, వంట రూమ్లోకి వెళ్తున్నా, తింటున్నా, ఏది పడితే అది, ఆ రోజు ఏది ఉంటే అది ఉందా లేదా, మరి ఎంత దేశాలో ఎంత అన్నం ఉంటే అది మ్యాక్సిమం తింటారండి నిజంగా. దాని తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా చాలామంది ఎక్కువగా తింటూ ఉంటారు. ఆకలి ఆకలి ఆకలి, ఇదంతా మీకు చెప్పాలని అనుకోవట్లేదండి, ఎందుకంటే మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అయితే ఒక్కటే ఒక చిన్న విషయం, బిడ్డ బాధపడితే తల్లి బాధపడుతుంది, తల్లి బాధపడితే బిడ్డ బాధపడుతుంది. ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ రాంగ్గా ఒకవేళ తల్లి తీసుకుంటే, తినకూడదు అనే ఒక ఫ్రూట్, తినకూడదు అనే ఒక ఫుడ్ ఐటమ్ తల్లి తీసుకుంటే బిడ్డ ఆపరేషనే, అంటే అబార్షనే. అంత డేంజర్ అనమాట, అవునా? ఎస్. అంటే తల్లి చేతిలో ఉంది బిడ్డ ప్రాణం, అంటే కరెక్ట్గా చెప్పాలంటే దేవుడి చేతిలో అండి. బట్ అది చివరికి మాట్లాడుకుందాం మనం. కానీ ఇక్కడ మటుకు చూస్తే, మనం గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటాం కదా కొంతమంది, దాని గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ ఈ సందర్భంలో. నేను చేయాల్సిందంతా చేస్తాను, కానీ దేవుడు కాపాడుతాడు. పప్పాయ పండు తినకూడదు అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ 4 months 5 months అండి, నాకు తెలియదు. తినకూడదు అంటే వెళ్ళి రిపీటెడ్గా నువ్వు తింటూనే ఉన్నావు, నాకు పప్పాయ అంటే ఇష్టం అని, ఏమవుతుంది? అబార్షన్ అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తావు? తినకూడదు అని డాక్టర్ నీకు ముందే చెప్పాడు, తిన్నావు అంటే వాంటెడ్లీ యు డిడ్ ఇట్, కావాలని నువ్వు చేసావు, అంటే నువ్వు నేను హంతకులము కావాలని చేస్తే, ఓకేనండి? ఎస్. అయితే ఒక తల్లిని ఒకవేళ తల్లి బిడ్డని కాపాడుకున్న తర్వాత 9 నెలలు దాటిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత, ఆపరేషన్ అయిన తర్వాత బిడ్డని చూసి మురిసిపోతుంది. కానీ ఇక్కడ ఇంకో కొత్త వ్యక్తి యాడ్ అవుతాడు, అతని పేరేంటి? తండ్రికి ఆ అనుభూతి లేదు, బిడ్డని లోపల గర్భంలో ఉన్న అనుభూతి లేదు. కానీ తండ్రికి ఇప్పుడు ఒక అనుభూతి వస్తుంది, బిడ్డని పట్టుకుంటున్నాడు, ముద్దాడుతున్నాడు, స్పర్శిస్తూ ఉన్నాడు. కొంతమంది తండ్రులు చాలా ప్రేమగా ఉంటారండి, కొంతమంది మొరటిగా ఉంటారు, ఏం చేయలేమనుకోండి, అప్పుడు దేవుని అడగాలి మనం. అయితే తల్లి తండ్రి ప్రేమ. కానీ మామూలుగా సైన్స్ ప్రకారం కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, డాక్టర్లు అండి, వైద్యుల గురించి చెప్తున్నాను నేను. ఇదిగో పుట్టిన కుమారుడు కుమార్తె 30 secondsకో 30 minutesకో అండి, మరి నాకు తెలియదు, వాళ్ళు అంటున్నారు ఇలా తల్లిని గుర్తుపడుతుంది, అప్పటి వరకు గుర్తుపట్టదండి.
కానీ నన్ను అడిగితే తల్లి గర్భంలో నువ్వు రూపొందక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడన్నాడు. తల్లి గర్భంలో రూపొందిస్తున్న ముందే, అంటే ఇగో 3 months దాటాయి అని చెక్ చేసుకున్నప్పుడే తల్లి నీ గురించి ఆలోచిస్తూ ఉంది. అంటే తల్లి ప్రేమ నీలో తనలో పేగు బంధముగా ముడిపడి ఎలా అంటే ఎవరు కూడా తెంచలేని బంధము. నువ్వు చచ్చిపోతేనే చచ్చిపోతాడు, నీ కుమారుడు గర్భంలో ఉన్నాడు. బయటకు వచ్చేంత వరకు నువ్వే సెక్యూరిటీ, నీ యొక్క దేహమే సెక్యూరిటీ బిడ్డకి. అయితే డాక్టర్లు ఏమంటారంటే బయటకు వచ్చిన తర్వాత గుర్తుపట్టినాను. నో, దట్స్ రాంగ్. సైన్స్ని రాంగ్ అని నేను ఎందుకు అంటున్నానంటే బైబిల్ కరెక్ట్ అని చెప్పడానికి నేను రాంగ్ అంటున్నాను. బైబిల్ కొన్ని విషయాలు కరెక్ట్గా చెప్తుందండి, కానీ సైన్స్ కూడా తప్పు చెప్తుందండి ఈ రోజులలో. కొన్ని విషయాలు, అన్ని విషయాలు కాదండి, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఎస్. అయితే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అనే దగ్గర ఆగాం మనం. మొట్టమొదటిది తల్లి ప్రేమ అయిపోయింది, తండ్రి ప్రేమ అయిపోయింది. అవునా? ఎస్. నెక్స్ట్ స్టేజ్, పిల్లాడు పుట్టాడు, పెరుగుతున్నాడు, కొన్ని రోజులు వస్తూ ఉంటాయి. అదిగో అమ్మ వస్తుంది, నాన్న అంటే ఏమంటారండి, అమ్మమ్మ, నానమ్మ, తాత, కుటుంబ సభ్యులందరూ వస్తూ ఉన్నారు, మీట్ అవుతూ ఉన్నారు. బిడ్డ గుర్తుపట్టడం స్టార్ట్ చేసింది, గుర్తుపడుతూ ఉంది. మెల్లమెల్లగా ఎదిగిపోయింది. ఇంకా అన్నీ మనకి తెలుసు. ఎదుగుతుంది. స్కూల్, నర్సరీ, దాని తర్వాత స్కూలింగ్, అన్ని స్కూల్లో కొంతమంది ఫ్రెండ్స్, నర్సరీలో కొంతమంది ఫ్రెండ్స్, కాలేజ్లో కొంతమంది ఫ్రెండ్స్, డిగ్రీలో కొంతమంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ప్రేమని పంచుతూ ఉంటాము. తల్లి తండ్రి ప్రేమ పంచుతూ ఉంటారు, ఫ్రెండ్స్కి పంచుతూ ఉంటాము. అదేవిధంగా అన్నీ అయిపోయిన తర్వాత తల్లికి తండ్రికి మించిన బంధము. కరెక్ట్గా చెప్పాలంటే తప్పు నేను మాట్లాడేది, కానీ మీరు చివరిగా నేను చెప్తాను అది ఎందుకో. తల్లికి తండ్రికి మించిన బంధము. ఇదిగో తల్లి తన గర్భము నుండి కన్నది ఎవరిని? బిడ్డని, కొడుకుని. కానీ భర్త దగ్గరికి వచ్చేసరికి ఆ భార్య భర్త ఇద్దరు ఏక శరీరులు అవుతున్నారు. ఎక్కడో పుట్టిన భర్త, ఎక్కడో పుట్టిన ఒక అబ్బాయి, ఎక్కడో పుట్టిన ఒక అమ్మాయి, ఇద్దరు కలిసినప్పుడు ఏక శరీరులు అవుతున్నారు. అంటే ఒక బంధము ఏర్పడుతుంది. ఇది రక్త సంబంధం కాదు. మరి ఈ బంధము నిలవాలంటే ఏం కావాలి? ఆధ్యాత్మిక సంబంధం కావాలి. ఎస్ అండి, ఎస్. ఇదే దేవుడి ప్రేమ. ఈ సంబంధం లేదు కాబట్టి ఈ రోజుల్లో ఎంతోమంది డివోర్స్, విడాకులు. ఈ సంబంధము పెంపొందించుకోవట్లేము కాబట్టి ఎంతో మందిలో ఇదిగో మనస్పర్ధలు, అండర్స్టాండింగ్ లేకపోవడం, అస్తవ్యస్తంగా ఉండడం. నువ్వెంత అంటే నేనెంత, నువ్వు 30,000 సంపాదిస్తున్నావు, నేను 60,000 సంపాదిస్తున్నాను, నువ్వు IAS, నేను IPS, నువ్వు డాక్టరు, నేను లాయరు, ఇంకా అదేమైనా కానివ్వండి. లేకపోతే పెద్ద జడ్జి అయినొచ్చు హైకోర్టుకి. అయితే ఏంటి? దేవుడి ప్రేమ లేకపోతే వ్యర్థమే. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అనే క్వశ్చన్ దగ్గర మనం ఆగాం కదా. ఎస్. పెళ్ళి అయిన తర్వాత భర్త, భార్య. కానీ ఈ భార్యకి భర్తకి మధ్యలో ఎవరుంటారు? అప్పటికే భర్తని కన్నా అమ్మ నాన్న ఉంటారు, అంటే అత్త మామ. వాళ్ళు కూడా నీకు అమ్మా నాన్నే. ఎందుకు? భర్తని రక్త సంబంధికుడు కాదు, అత్తమామ నీకు రక్త సంబంధికులు కాదు, కానీ ఆధ్యాత్మికమైన సంబంధం. నీ భర్తతోటి ఏ విధంగా అయితే ఏక శరీరులు అతుక్కొని పోండి అని దేవుడు అనట్లేడు. ఏక శరీరులు అవ్వగానే అత్తమని మామని విడిచిపెట్టి వారిని తన్నండి, చేయండి, మొత్తం దూషించి పడేసేయండి, వారు చచ్చిపోయినా మీకు అనవసరం అని దేవుడు చెప్పట్లేడు. అనాథాశ్రమంలో వేసి అని చెప్పట్లేడు. ఓల్డేజ్ ఆర్ఫనేజెస్లో వేయమని దేవుడు చెప్పట్లేడు. అమ్మా, భర్తలో సగభాగమైన నీవు, నీ భర్తకి జన్మనిచ్చారు కదా అత్తమామ, వారికి నువ్వు కూడా సగభాగస్థమే. దేనికి? భర్త నీలో లీనమవుతున్నాడు, ఆ రక్తము అత్తమామది. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే ఆదాముతో ఏవాతో ఆనాడు, మీరిద్దరూ ఏక శరీరులు అవుతారు అంటే పడక మారుతుంది అంతే, జీవితం మొత్తం మారుతుందని అర్థం కాదు. రూమ్ మారుతుంది అంతే, మొత్తం వారిని ఇంట్లోకి తీసుకెళ్ళి మొత్తం ఓల్డేజ్ ఆర్ఫనేజెస్లో వేయమని కాదు దానికి అర్థము. ఏక శరీరులు అవుతారంటే నీ కుటుంబము, వాళ్ళ కుటుంబము, మీ ప్రేమ ద్వారా క్రీస్తు ప్రేమ ప్రకటించబడి ఫలించి ఇదిగో పెద్ద వృక్షంలాగా మీరు అవుతారు అని అర్థం ఆ ప్రేమకి. కాబట్టి పెళ్ళి అంటే భర్త భార్య మాత్రమే కాదు, అటు సైడ్ రక్త సంబంధికులు, ఇటు సైడ్ రక్త సంబంధికులు మొత్తము కలిసి వస్తే ఒక ఆధ్యాత్మికమైన సంబంధమే పెళ్ళి. కాబట్టి ఇది నిలబడాలి అంటే దేవుడి ప్రేమ ఖచ్చితం. అది లేకపోతే పెళ్ళి పెటాకులు అవుతుంది అంటారు కదండి మన ఈ లోకల్ లాంగ్వేజ్లో. కాబట్టి ఇది అయిపోయింది ఇక్కడ వరకు ప్రేమ. నెక్స్ట్ వచ్చాము పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల దగ్గర ప్రేమ చాలా ఉంటుంది తల్లిదండ్రులకు. భర్తకి ఇవ్వలేని ప్రేమ కూడా పిల్లలకి ఇస్తుంటాము. అవునా? 7 నిమిషాలు ఉంది కాబట్టి తొందరగా ముగిస్తాను. భర్తకి ఇవ్వలేని ప్రేమను కూడా పిల్లలకి పంచుతుంటాము. ఎందుకంటే కని మోసావు కదా ఒక తల్లిగా, ఆ బాధ, ఆ యొక్క ప్రేమ అనేది అలా ఉండిపోతుంది నీకు. కానీ
ఒకవేళ మనం పిల్లల్ని ప్రేమించిన ముందే మన భర్తని పిల్లవాడిగా ప్రేమించాలి అని బైబిల్ చెప్తుంది. భర్త ఒక్కొక్కసారి తాగొస్తాడు, కొడతాడు, తిడతాడు, అంత మాత్రాన డివోర్స్ ఇవ్వమని దేవుడు చెప్పట్లేడు. ఎందుకంటే పునీత మోనికమ్మ గారు 17 ఏళ్ళు ప్రేయర్ చేశారు. ఇదిగో తన భర్త కోసం, తన కుమారుడి కోసం. ఒకవేళ కుమారుడే అలా అయ్యాడనుకోండి, తాగుబోతుడు అయ్యాడనుకోండి, అమ్మో నా కుమారుడి కోసం ప్రార్థించండి. అదే భర్త అయితే మాత్రం ఎందుకు భరించలేవు? భర్త అయితే మాత్రం ఎందుకు ఇదిగో దూషిస్తున్నావు? భర్త అయితే ఎందుకు అత్తమామ దగ్గరికి వెళ్ళి నీ పెంపకమే ఇది, నువ్వే చేసావు ఇదని ఎందుకు దూషిస్తున్నావు? నువ్వు మార్చుకోలేవా? దేవుడు నిన్నెందుకు ఏకపరిచాడు? ఏకశరీరంగా మార్చుకోమని. కాబట్టి మొదటి పిల్లాడు నీకు ఎవరమ్మా అంటే నీ భర్తే. లేదంటే భర్తకు తీసుకుందామండి, భర్త వైపు నుంచి చూస్తే మొదటి పాప నీకెవరు అంటే నీ భార్యే. ఈ ఆలోచన మనకు లేకుండా మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం, తప్పులేదు. కానీ ఇప్పటికైనా గ్రహించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడి వరకు ప్రేమలన్నీ అయిపోతూ ఉన్నాయి. వృద్ధాప్యం వస్తుంది, చనిపోయే సమయం కూడా వస్తుంది. అయిపోయిందా? ఎస్. వీరందరినీ నువ్వు ప్రేమించడం లేదు. కరెక్ట్గా వినాలి వాక్యం. వీళ్ళందరినీ నువ్వు ప్రేమించలేదు. నువ్వు ఇప్పటి వరకు కూడా ప్రేమించట్లేవు వీళ్ళందరినీ. కేవలం ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నావు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క మాట చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఆవిడ ఉన్నారు, చాలా ప్రేమ, పిల్లలంటే చాలా ప్రేమ, భర్త అంటే చాలా ప్రేమ, అత్తమామ అంటే. అత్తమ్మకి మామయ్యకి పుట్టుక్కుమని ఏదో అయింది, హాస్పిటల్కి వెళ్ళాలి. తనకి హెల్త్ బాగాలేదు, అయినప్పటికీ హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్తుందా? నాకు హెల్త్ బాగాలేదు, నేను ఎలా వెళ్తాను? వెళ్ళను నేను. అత్తమ్మ మామయ్యలో అమ్మని చూడట్లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ భర్తకే అయింది, కొంచెం రియాక్ట్ అవుతుంది. ఒకవేళ భర్త తక్కువగా సంపాదించాడు అనుకోండి, ఒకవేళ తాగుబోతు అనుకోండి, ఆయన ఎట్లన్నా వాడి జావని, నాకేంటి, చచ్చిపోని. ఇది క్రీస్తు ప్రేమనా? కాదు. కాబట్టి ఏదన్నా ఆపద, ఏదన్నా శ్రమ, ఏదన్నా దుఃఖము నీ భర్త వల్ల, నీ కుటుంబ సభ్యుల వల్ల జరిగితే నువ్వు నేనేమంటామంటే, సస్తే జావని, పోతే పోని, ఉంటే ఉండని, క్రీస్తుని ప్రేమిస్తున్నాను, నాకు బైబిలే ముఖ్యము. ఎవరు చెప్పారు బైబిల్ ముఖ్యమని? అసలు బైబిల్ తెలియదని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. బైబిల్ నీకు తెలియదు, ప్రార్థన నీకు తెలియదు, వాక్యం నీకు తెలియదు, ప్రేమ మనకి తెలియదు. కాబట్టి ఇది కపటం, కపట ప్రేమ. ఇప్పటి వరకు నువ్వు నేను ప్రేమిస్తున్న ప్రేమ పేరేంటో చెప్పమంటారా? కపట ప్రేమ. ఎందుకు చెప్పాను? సారీ టు సేవ్ అని హర్ట్ చేసి ఉంటే. తల్లి తండ్రి పోషిస్తారు కాబట్టి ఆధారపడ్డావు. భర్త శాలరీ తీసుకొచ్చి పోషిస్తాడు కాబట్టి ఆధారపడ్డావు. పిల్లలు ఇదిగో లోకమంతా గొడ్రల అంటుందేమో అని భయముతో కన్నావు. ఇదిగో ఒక్కొక్కసారి నీకు ఉంటుంది, అమ్మ ఎందుకన్నా నీ పిల్లలు నేను. ప్రేమ అనదు. మన దేవుడు అలా అనడు. ఎందుకు పుట్టింది ఈమె, ఎందుకు నేను ఈమె కోసం శిలువ మరణం పొందాలని దేవుడు అనలేదు. అందుకే దేవుడి ప్రేమ అర్థం కావడానికి నేను ఈ యొక్క మానవాళిలో ఉన్న ప్రేమను తగ్గిస్తున్నానండి, అంతేగాని ఎక్కడా కూడా నేను ఎవరిని కించపరచట్లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎస్, అవును. అయితే వారందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీగా నా పైన ఆధారపడ్డారు. అత్తమ్మ, మామయ్య, నా భర్త, కుటుంబ సభ్యులు మొత్తము. నేను జాబ్ చేస్తున్నాను అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్ని అనుకోండి, 2 లక్షలు తీసుకొస్తున్నాను అనుకోండి, వాళ్ళందరూ నా మీద ఆధారపడ్డారు. ఆధారపడ్డప్పుడు నా యొక్క ఆలోచన మారిపోతుంది. వీళ్ళందరూ నా మీద ఆధారపడుతున్నారు, నా శాలరీ మీద ఆధారపడి తింటున్నారు కూర్చొని ఖాళీగా. నేనెందుకు సంపాదించాలి? నేనెందుకు పెట్టాలి? ఇదే 2 లక్షల శాలరీ నేను బయటికి తీసుకెళ్ళి బ్రతికితే ఎంత హ్యాపీగా ఉంటాను నేను. దీనికండి అర్థం. నీకు ఉన్నదాన్ని బట్టి మురిసిపోతున్నావు, ఉన్నదాన్ని బట్టి ఇంకా నా వాళ్ళతో నాకేం అవసరం అనుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు ఈ రోజున దేవుడు మనలో ఉన్న ప్రేమ ఏంటంటే, నువ్వెవరో నీకు తెలుసా? ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇవన్నీ క్వశ్చన్స్ దేవుడి ముందుకు తెస్తూ ఉంటే, అయితే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఇప్పుడు అర్థం చేసుకోండి. కళ్ళ ముందున్న తండ్రిని తల్లిని ప్రేమించలేని వాళ్ళము కనబడిని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? ప్రేమించలేవు. బైబిల్ ఇదే చెప్తుంది కదా. మొన్న నిర్మలక్క కూడా మధ్యలో మన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఏమన్నారండి మధ్యలో? అక్క ఇదిగో అమ్మ ఎవరికో చెప్తున్నాడు దేవుడు గట్టిగా, కొడుకు కోడలకే కానీ లేకపోతే మన ఏమంటారండి బిడ్డకి అల్లుడికే కానివ్వండి, మీరు మీ తల్లిదండ్రులు పట్టించుకోకపోతే రాబందులు పీక్క తింటాయి వారి శవాలనని. ఎంత భయంకరమైన మాట అండి అది, చాలా భయంకరం. అసలు తలుచుకోవడానికే ఒళ్ళంతా గుగురు పడుతుంది. ఒకరిని నరికితేనే మనం చూడలేము, ఒకరికి బ్లడ్ కారుతుంటేనే మనం భరించలేము. అలాంటిది రాబందులు పీక్కొని తింటుంటే చచ్చిపోలే, ఇంకా బ్రతికే ఉన్నాం. ఆ యొక్క బాడీని మొత్తం పీక్కుంటుంటే ఎలా ఉంటుంది? మరణించలేము, ఇటు బ్రతకలేము. అంత భయంకరమైన మరణ వేదన అది. కాబట్టి ఆ వేదన
ఈ లోకంలో ఉన్నప్పుడు మనం పడుతున్నాం. మీరు అనకండి అక్కడి వరకు అవసరం లేదు, మీరు అనకండి చచ్చిపోయినప్పుడు చూస్తానులేండి. ఇప్పుడు నేను చచ్చిపోతున్నావు ఆల్రెడీ. ఎందులో? పాపములో, ఎందులో? అశాంతిలో, ఎందులో? మరణ వేదనలో. నీకు నాకు ఒక మరణ వేదన ఉంది. ఏంటంటే వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, ఇంకెవరో అంటున్నారు, ఏదో అవుతుంది. కానీ ఎన్ని జరిగినా అయ్యా నేను నీ చిత్తం చేస్తాను కానీ నాకు శాంతినివ్వయ్యా అని అడిగావా, అయితే క్రీస్తు ప్రేమ నీలో లేనట్లే. నీ చిత్తము చేస్తాను, మళ్ళా చెప్తున్నాడు దేవుడు, నా చిత్తం చేస్తానయ్యా, నువ్వు నెరవేర్చు కాదు, నీ చిత్తం చేస్తానయ్యా, నన్ను వాడుకో. ఒకవేళ నీ చిత్తము చేసుకుంటూ నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ దేవా నీకు మహిమ అంటే నో, అది తప్పు. నీ చిత్తం నువ్వు చేసుకుంటా, నీ ఇష్టం నువ్వు చేసుకుంటా, నీ జీవితం నువ్వు జీవించుకుంటా, అయ్యా నీకు మహిమ అంటే అది డాంబికత్వం అవుతుందండి. ఇది అన్యమతస్తులు మాట్లాడే మాటలు ఇవి. ఇది క్రైస్తవ ఆలోచనలు కాదు, ఇవి క్రీస్తు బిడ్డల ఆలోచనలు కావు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అక్క నాతో ఇలా మాట్లాడుతూ ఉంది. దీనికి ఆన్సర్ వచ్చేసిందండి, నేను చెప్తాను. చాలా ఉంది బట్ టైం సరిపోదు. ఒక అక్క వచ్చి ఇలా మాట్లాడుతుంది, నన్ను చూస్తే నాకే అసహ్యంగా ఉంది, నేను ఎందుకు పుట్టానో నాకే తెలీదు, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో నాకే తెలీదు, ఎందుకు పిల్లల్ని కన్నానో నాకే తెలీదు, అసలు ఈ కుటుంబంలోకి నేను ఎందుకు వచ్చానో నాకే తెలీదు, ఈయనెందుకు నాకు భర్తగా వచ్చాడో నాకే తెలీదు. నీకు తెలియదమ్మా, దేవుడికి తెలుసు. ఆ కుటుంబంలో ఉండి నువ్వు ఏం చేయాలని దేవుడు అనుకుంటున్నాడో అది చెయ్యమనే నిన్ను పంపించింది. ఇక్కడుండి నేను అన్ని చేస్తా అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అంటున్నామని చెప్తున్నానండి దేవుడు. కాబట్టి ఆ అక్కకి నేను ఒకటే అన్నాను, అక్క నిన్ను నువ్వు ఇష్టపడుతున్నావా అని. అంటే అంది, నువ్వంటే నీకు ఇష్టమేనా, నువ్వున్న కలర్ నీకు ఇష్టమేనా? ఓకే ఇష్టమే, వైట్గా ఉన్నాను కాబట్టి. నువ్వున్న హైట్ నీకు ఇష్టమేనా? పర్లేదు అనంది. నీకున్న మనసు నీకు ఇష్టమేనా? ఏమో అమ్మ నాకు తెలీదు. నువ్వు వేసుకున్న వస్త్రధారణ నీకు ఇష్టమేనా? కన్ఫ్యూజన్లో ఉందామా? అడుగుతున్న క్వశ్చన్స్కి చివరి వరకు తను వచ్చేసి ఏమనిందంటే, అసలు నేనంటే నాకు అసహ్యం అమ్మా అని చెప్తున్నాను కదమ్మా, నాకు ఇష్టం లేదు. అయితే ఇప్పుడు నువ్వెవరో నీకు తెలుసా అంటే దేవుడు ఆన్సర్ చెప్తున్నాడు. నువ్వు నిన్ను నీవు కాదు, అంటే నీ శరీరము దేవుడు ఇచ్చాడు. ఇదిగో ఆదాముని మట్టి ముద్దతో చేస్తూ ఉన్నాడు, అయిపోయింది. రెండవది ఆత్మని ఊదాడు దేవుడు. ముక్కు రంధ్రములో, తన నాసిక రంధ్రములో దేవుడు తన ఆత్మను ఉద్దుతున్నాడు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు చెప్పు, దేవుడు నన్ను మట్టి ముద్దతో చేశాడు, ఈ మట్టి నుండే చేశాడు. ఆ మట్టికి వాల్యూయే లేదు, అవునా? ఎస్. పంటలు పండాలంటే గొప్పగా పండుతాయి, పంటలు పండొద్దు అనంటే దేవుడు ఆజ్ఞాపిస్తూనే జరుగుతుంది. అదేవిధంగా ఈ మట్టితో చేసిన ఈ దేహాలకి దేవుడు ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధం పేరే ఆత్మ. ఈ ఆత్మతోనే నువ్వు తల్లి గర్భములో ఉన్నావు. మొట్టమొదటి దగ్గరికి వెళ్ళాం మనం. అందుకే నువ్వు దేవుని ఎప్పుడు ప్రేమించాలి? నీ తల్లిదండ్రులు నీకు నేర్పిస్తారు, ప్రేమించాలి. నేర్పించినప్పుడు ప్రేమించాలి, అడిగినప్పుడు ప్రేమించాలి. ఒకవేళ వాళ్ళు చేయలేదంటే ఇప్పటి నుంచి నువ్వన్నా నేనన్నా చేద్దాం ఆ పని. కాబట్టి నువ్వెవరో నీకు తెలుసా? నీ శరీరం నీది కాదు, దేవుడిచ్చింది. నీ ఆత్మ నీది కాదు, దేవుడిచ్చాడు. అయితే నువ్వెవరో నీకు తెలుసా? అసలు నువ్వెవరో నీకే తెలియదు కరెక్ట్గా. అసలు నీ మీద నీకు అధికారమే లేదు. కొంతమంది అంటారు, ఏమనంటారంటే నేను చచ్చిపోతా అండి, డిప్రెషన్ వస్తుందండి. వ్యవసాయం చేసే వాళ్ళైతే పురుగుల మంది తాగుతారండి. ఇంకొకరైతే మొన్నటి రోజున ఫాతిమా రెడ్డి అనే చెప్పాడు కదా, మన ఎవరు యూదా ఇస్కారియోతు వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోతానండి. ఈ శ్రమలు నా వల్ల కాదండి, ఈ బాధలు నా వల్ల కాదండి, ఈ నిందలు నా వల్ల కాదండి. ఎందుకు పడుతున్నావు అవన్నీ? ఒక్కసారి దేవుణ్ణి అడిగావా? ఎవరిని ప్రేమిస్తున్నావు ఈరోజు నువ్వు ఇంట్లో? నీ యొక్క హృదయంలో ఎవరున్నారు? ఒక్కసారి తొంగి చూడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ హృదయం నిండా. మా అత్తమ్మని ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్ళాను. సారీ టు సే అండి, అత్తమ్మని నేను తప్పు చేయాలని అనుకోవట్లేదు, మా అత్తమ్మ కాబట్టి చెప్తున్నాను. అత్తమ్మని ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా చూస్తూ ఉన్నారు తనని. ఎందుకు చూస్తున్నారు అంటే గోల్డ్ అలా ఉంది మీద. అదేవిధంగా మొన్న హాస్పిటల్కి ఆపరేషన్కి తీసుకెళ్ళాం కదా, హార్ట్లో స్టంట్స్ వేయాలి 2. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళేటప్పుడు డాక్టరు ఆ యొక్క నగలు, చేతులకున్న గాజులు, మెల్లో ఉన్న 2 చైన్లు, ఉంగరాలు, లేకపోతే రింగులు, కమ్మలు, ఇవన్నీ తీసుకొచ్చి మా ఆయన చేతిలో పెట్టాడు. అయ్యా సంతకం ఇయ్య అన్నాడు. నేను అన్నది మీకు అర్థమైంది అనుకుంటా. సంతకం పెట్టు, బంగారం చేతిలో పెట్టి సంతకం పెట్టు అన్నాడు. దేనికి? బంగారం గురించి కాదు, ప్రాణానికి. మేము ప్రాణాన్ని కాపాడలేము. అటు ఇటు ఏమన్నా అవుతే హార్ట్ ఆ యొక్క స్టంట్స్లలో ప్రాణం పోతుంది. కాబట్టి ఈ బంగారం తీసుకున్నందుకు నువ్వు సంతకం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ప్రాణము కాపాడుతామో లేదో మాకు తెలీదు, అది దేవుడి చేతిలో ఉంది. వైద్యుడు అన్నాడండి ఈ మాట.
కాబట్టి సంతకం పెట్టారు. తల్లి బ్రతికి బయటకు వచ్చింది దేవుడి కృప వల్ల. ఇప్పుడు చెప్పండి, నీ మనస్సులో బంగారము, వజ్ర వైడూర్యాలు, లేదంటే ఇంకేదో వస్త్రధారణ, పట్టు వస్త్రాలు, ఇంకా ఏదైనా కావచ్చు, బీరువాలో మనం పెట్టుకునే ప్రతి ఐటెం అది ఏదైనా. బైబిల్ అయితే మనం ఎవరం కూడా బీరువాలో అయితే పెట్టాం మ్యాక్సిమం. ఒకవేళ పెట్టాము అంటే ఇంకా అంతకన్నా మించి ఇంకా గొప్ప పుణ్యతులు ఎవరు ఉండరు అనుకుంటా నాకు తెలిసి. అంటే సారీ, తప్పుగా అనుకోకండి. అంటే నేను చిన్న బైబిల్ పెడతానండి బీరువాలో, చిన్న బైబిల్ ఇంతే ఉంటుంది, 30 రూపీస్ 40 రూపీస్. అది మీరు కొనుక్కొచ్చుకోండి. మనం బైబిల్ చదువుతున్నప్పుడల్లా దాన్ని ముద్దు పెట్టుకొని లోపల పెట్టండి. దేనికి? బంగారం కాపాడమని, డబ్బులు కాపాడమని కాదు, అందులో ఉన్న వస్త్రాలు దీవించబడాలి. ఎందుకంటే వెళ్తున్న దివ్యవాణి టీవీ ఛానల్కి వెళ్తున్నాను, లేకపోతే బయటికి వెళ్తూ ఉన్నాను, నా భర్త బట్టలు వేసుకొని ఆఫీస్కి వెళ్తున్నాడు, ఆ యొక్క ప్రొటెక్షన్ కోసం అనమాట, అంతే. వాక్యము ఓపెన్ చేసిన బైబిల్ జ్ఞానానికి గుర్తు, అవునా కదా? ఎస్, ఓపెన్ చేసిన బైబిల్ చూస్తాం మనం కొన్ని మన చర్చెస్లో, కథోలిక శ్రీ సభలో. దానికి అర్థం ఏంటంటే జ్ఞానానికి గుర్తుగా ఉంది. కాబట్టి బైబిల్ పెట్టాల్సిన చోట పెట్టండి, హృదయంలో పెట్టుకోండి. నీ హృదయంలో, నా హృదయంలో ఈరోజు ఎవరున్నారు అనే దానికి ఆన్సర్ దేవుడు మనకు ఆల్రెడీ చెప్పేశారు వాక్య పరిచర్యలోనే. కాబట్టి చివరిగా మనం అందరం ఈరోజు మన ఎవరండి, సారీ దేవా, మన పోపు గారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాము. అవునా? గొప్ప ప్రార్థన అండి నిజంగా. మీరందరూ ప్రార్థిస్తుంటే నాకైతే ఎంత ఆనందంగా అనిపించింది అంటే అంతగా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఒకటి చెప్తాను, మీరు తప్పుగా అనుకోకండి. మనందరికీ నిర్మలకి ఎప్పుడు చెప్తున్నది, దివ్యబలి పూజలో, నడి పూజలో మీరు మంచిగా అడగండి అమ్మా దేవుణ్ణి అని. అయితే నేను ఎప్పట్లాగానే నా గురించి అడగకుండా మొన్న ట్యూస్డే రోజు, నిన్ననే అనుకుంటా, ఎస్, నిన్న సాయంత్రం ఇది విషయం నాకు తెలిసింది, పోపు గారు బాలేరని. నిన్న మధ్యాహ్నం ఆ యొక్క మెట్టుగూడ చర్చిలో ఉన్నప్పుడు ఇలా ఎత్తి సప్రసాదాన్ని ఇలా ఇస్తూ ఉన్నారు జేసన్ ఫాదర్ గారు. ఇస్తున్నప్పుడు, అయ్యా ఎవరి కోసం ప్రార్థించమంటావంటే నాకు కొంతమంది ఆర్థిక సమస్యలు ఉన్నారు కదండి మన బిడ్డలు గ్రూప్లో, వాళ్ళందరూ గుర్తొచ్చారు. సిసిలి అక్క కూడా ఉన్నారు అక్కడ, ఆ అక్కతో పాటు ఇంకొంతమంది బిడ్డలు గుర్తొచ్చారు. దాని తర్వాత పోప్ ఫ్రాన్సిస్, ఐఎమ్ సబ్మిటింగ్ పోప్ ఫ్రాన్సిస్ అండ్ కార్డినల్ పూలా ఆంతోనీ, ఆరోగ్య ఫాదర్ అండ్ మా ఫాదర్ డేవిడ్ ఫాదర్ అనుకున్నా. 5 ఫాదర్ నేమ్ చెప్పుకున్నా అంతే, మతియాస్ ఫాదర్ గారు. కానీ మీరు నమ్మండి నమ్మకపోండి, తిట్టుకోండి కూడా, నో ప్రాబ్లం. ఇప్పటి వరకు ఏ దివ్య బలి పూజలో కూడా నేను పోప్ ఫ్రాన్సిస్ గారి గురించి ప్రార్థించిన రోజే లేదు. నిజంగా చెప్తున్నాను, మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు, ఉన్నట్టు చెప్తాను, తప్పేముంది, దేవుడికి ఇష్టం కాబట్టి. కానీ మన పూల ఆంతోనీ గారు ఉన్నారా, మన కార్డినల్ పూల ఆంతోనీ గారి గురించి చేస్తాను. పారిష్ ప్రీస్ట్ల కోసం మనం అందరం చేస్తామండి, పారిష్ ప్రీస్ట్ల కోసం మనం అందరం చేస్తాం. కానీ అప్పుడప్పుడు తలంచుకుంటాము, కానీ దివ్య బలి పూజలో చేయలేదండి. నేను చెప్పేది అది, తలంచుకోవడం వేరు, మనం వెళ్ళి పర్టికులర్గా ఈ పర్సన్ని దీవించు అని అడగడం వేరు. దివ్య బలి నడి పూజలో షాకింగ్ అనిపించింది నాకు. నిన్నటి రోజున సాయంత్రం రాగానే మా యొక్క ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ హైదరాబాద్ నుంచి ఆ మెసేజ్ వచ్చింది. సో ఇక్కడికి ముగిస్తున్నాను. కానీ ఇప్పుడు మన పోపు గారికి బాగాలేదు అని ఒక్క మెసేజ్ చేస్తే వాట్సాప్ గ్రూప్లలో మొత్తము సర్కిల్ అవుతుంది. ఒక్క పాస్టర్కి బాగాలేదని ఒక్క మెసేజ్ పెడితే ఎక్కడి వరకు వెళ్తుంది? అథారిటీ. గూగుల్ని నేను అడిగాను, గూగుల్ ఫోన్ మన చేతిలో ఉంది చూసినారు, డబ్బా ఫోన్, ఈ చిన్న ఫోన్. గూగుల్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ ది అథారిటీ ఆఫ్ ద రోమ్, అథారిటీ ఆఫ్ ద పోప్ అని అడిగితే అథారిటీని చూపిస్తుంది, అధికారాన్ని చూపిస్తుంది. ఎవరు క్రైస్తత్వానికి అధికారుడు అని కొడితే ఎవరు వచ్చిన పేరు వచ్చాడు, ది పోప్ అని ఉంది. అంటే పోపు గారు క్రైస్తవుల అధికారి అని ఉంది. పాస్టర్ల పేర్లు రాలేదు. జోష్న తప్పై ఉండొచ్చు, దేవుడు తప్పు కాదు కదా, పరిశుద్ధమైన వాక్యము తప్పు కాదు కదా. అదేవిధంగా మొబైల్ ఈ రోజులలో టెక్నాలజీ వైజ్గా చాలా ఏలుతుంది లోకాన్ని, ఇది కూడా తప్పు కాదని దేవుడు నిరూపిస్తూ ఉన్నాడు. కాబట్టి కరెక్ట్గా యూజ్ చేస్తే కరెక్ట్గా చెప్తుంది గూగుల్ కూడా. కానీ ఒకవేళ నేను పాస్టర్ నేమ్స్ అని అడిగితే వందలాది మంది పేర్లు చూపిస్తుంది, ప్రీచర్ నేమ్స్ అడిగితే వందలాది మంది పేర్లు చూపిస్తుంది. కానీ అథారిటీ, అది క్రిస్టియానిలో ఉన్న అథారిటీ పర్సన్ నేమ్ అని అడిగితే రోమ్, ఇండియాలో కాదండి ఉంది రోము, వేరే దేశం. అది దేశంలో, రోమ్ దేశంలో ఉన్న ఇదిగో రోమ్ పోపు గారైనా మన ఫ్రాన్సిస్ గారిని చూపిస్తూ ఉంది, మన తండ్రి గారిని. చూడండి ఎంత గొప్ప విషయము. అందుకే నువ్వు నేను ఎక్కడుండాలి? పోపు గారు కదిలితే సంఘం మొత్తం కదులుతుంది. చూడండి, రాష్ట్రాలు, దేశాలు మూలల నుంచి కదులుతాయి. చూడండి, ఆ సంఘంలో మనం ఉన్నాం. కాబట్టి కళ్ళు మూసుకొని మనం ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, నువ్వు ఇచ్చిన మా ఈ జీవితం మాది కాదు, నువ్వు ఇచ్చిన ఈ ఆత్మ మాది కాదు, నువ్వు ఇచ్చిన మా జీవితంలో ఉన్న ప్రతి వస్తువు కూడా మాది కాదు. ఎందుకయ్యా మాకు బాధ, ఎందుకయ్యా మాకు భయము? ఇచ్చేవాడవు నీవు, తీసుకునేవాడవు నీవు. అయ్యా ఇదిగో
కీర్తనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో నువ్వు అంటున్నావు తండ్రి, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు, నేడు నేను నిన్ను కనియొంటిని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు కన్నాడు మనల్ని? భూమి ఆకాశము పుట్టక ముందే తన ప్రణాళికల్లో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి తల్లి తండ్రి ఈ లోకానికి వచ్చినప్పుడే నిన్ను నన్ను చూశారు. భర్త కూడా ఈ లోకంలో నువ్వు తను ఐక్యపరచబడినప్పుడే చూశాడు. భర్త కూడా, పిల్లలు కూడా ఈ భూమి మీద పుట్టినప్పుడే చూశారు నిన్ను. కానీ దేవుడు ఎవరూ పుట్టకముందే నిన్ను నన్ను చూశాడు. ఆ ప్రేమే క్రీస్తు ప్రేమ. నువ్వెవరో ఇప్పుడు నీకు తెలుసా? క్రీస్తువి. దేవుడు చెప్తున్నాడండి, నువ్వెవరో నీకు తెలుసా? నీ శరీరం నీది కాదు, నీ ఆత్మ నీది కాదు, దేవుడిది. కాబట్టి నీవు దేవుడవి. దేవుడు అంటే ఇక దేవుడిని బయటికి తినడం కాదండి, దానికి మీనింగ్ అది కాదు. క్రీస్తు, నువ్వు క్రీస్తు, నేను క్రీస్తు, మనందరము క్రీస్తులా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నిజంగా వచ్చాడు కదా క్రీస్తు ఈ లోకానికి. అవును. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. ఎప్పుడు? దేవుడి చిత్తము చేయడానికి మనల్ని మనం పరిత్యజించుకొని యేసయ్యని అనుసరించినప్పుడే. అయ్యా, ఇంత గొప్ప వాక్యాన్ని మీరు మాకు చెప్పినారు. నాకు తెలియని విషయాలు కూడా నేను నేర్చుకున్నానయ్యా. అందుని బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ 8:40 వరకు నా తండ్రి 40 నిమిషాలు బిడ్డలు నాకు సమయాన్ని ఇచ్చినందుకు, నీ వాక్యానికి సమయాన్ని ఇచ్చినందుకు, అయ్యా మిమ్మల్ని వినే కృపను మాకు దయచేసినందుకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అయ్యా ఈ వాక్య పరిచర్య ద్వారా బిడ్డలలో ఉన్న అపోహలన్నీ నువ్వు తీసేస్తున్నావని విశ్వసిస్తూ ధైర్యాన్ని దాయిచండి. మాలో ఉన్న శక్తి నీవే నా తండ్రి. పరిశుద్ధాత్మ శక్తితో మేము ఇంకను మున్ముందుకు వెళ్ళడానికి ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనము, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆమేన్, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 7:14, లోకములోని జాతులన్నిటికంటే మీరు ధన్యాత్ములగుదురు. ఆమేన్, హల్లెలూయా. మీ ప్రజలలో ఈ ప్రజలలో సంతాన రహితులు ఎవ్వరు ఉండరు. ఆమేన్, హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ వి ఆర్ క్లెయిమింగ్ అండ్ వి రిసీవ్డ్. ఆమేన్, హల్లెలూయా. అవును తండ్రి, నీ వాగ్దానం మేము ఎత్తి పట్టుకొని ప్రార్థించిన ఆయన పొందుకున్నామని విశ్వసిస్తూ, అమ్మ మరియ తల్లి, నిత్య సహాయ మాత, ఆరోగ్య మాత, మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మమ్మల్ని, మా కుటుంబాలని, అనారోగ్య స్థితిలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీ పరిశుద్ధమైన పాదశంలో పెడుతూ నిష్కలంక మాత హృదయానికి, అదేవిధంగా యేసునాథుని దివ్య హృదయానికి మమ్మల్ని, మా కుటుంబాలని అంటగొడుతూ మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యూ అక్క.